హలో ఆల్, దిస్ ఇస్ డాక్టర్ ఆయిషా. ఇంకో మోస్ట్ యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఇది పల్లెటూర్లలో కావచ్చు, లేకపోతే రైతులకి ఎక్కువగా పొలాల్లోకి వెళ్ళే వాళ్ళకి, చిన్న చిన్న పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళను కూడా పొలాలకి తీసుకెళ్తూ ఉంటారు. అలాంటి టైంలో తేళ్ళు కుడతాయి కదా, స్కార్పియన్ స్టింగ్ అంటారనమాట. తేలు కుట్టడం ప్రమాదమా, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మనకి ఎలాంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి. ఇఫ్ చిన్నపిల్లలు అయితే వాళ్ళకి తెలీదు, ఏదో కుట్టింది అని చెప్పడానికి కూడా తెలీదు, ఏడుస్తారు. ఎందుకు ఏడుస్తున్నారో మనకి సరిగ్గా అర్థం కాదు కదా. సో కొన్ని సిమ్టమ్స్ బట్టి తెలుసుకోవచ్చు. ఆ సిమ్టమ్స్ ఏంటి ఇవంతా మనం ఈరోజు చూద్దాం. యాక్చువల్లీ కొన్ని రకాల స్పీసీస్ తేళ్లు మాత్రం చాలా డేంజరస్. చాలా వరకు మనం చూసే ఉంటాము ఎవరైనా తేలు కుట్టింది ఇలా చెప్పడం. ఎలా ఉంటుంది అంటే, లోకల్ ఏ పార్ట్ లో అయితే కుట్టిందో ఆ పార్ట్ లో బాగా స్వెల్లింగ్, వాపు వచ్చి నొప్పిగా ఉంటుంది. లోకల్ ఇరిటేషన్ అనమాట. అక్కడి వరకు నొప్పిగా ఉంటుంది, నమ్నెస్ ఉంటుంది. అంటే ఒక తిమ్మిరి పట్టడం అనొచ్చు, అలాంటి సెన్సేషన్ ఉంటుంది. హాస్పిటల్కి వచ్చి ఇంజెక్షన్ తీసుకున్నట్టయితే సరిపోతుంది. అలా కాకుండా కొన్ని తేళ్లు కుట్టిన ఒక 2 hours కి 3 hours కి విపరీతమైన నొప్పి, సివియర్ పెయిన్ అండ్ సివియర్ స్వెల్లింగ్, వాపు చాలా ఎక్కువగా వచ్చేస్తుంది అండ్ చాలా సివియర్ హెడేక్. చాలా మంది బాగా తలనొప్పి వేసేస్తుంది అని చెప్తారు. కొంతమందికి వామిటింగ్స్ అయిపోతూ ఉంటాయి. ఇంకొంతమంది ఎక్కువ సీరియస్ అయిపోయినట్టయితే ఫిట్స్ కూడా వచ్చేసే ప్రమాదం ఉంటుంది. ఇలాంటి సివియర్ కొన్ని పాము కాట్లలో జరుగుతూ ఉంటుంది. ఎలా అంటే వాళ్ళకి ఊపిరి అందడంలో ఇబ్బంది అయిపోతుంది, రెస్పిరేటరీ ప్రాబ్లం అయిపోతుంది. వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళకి వెంటిలేటరీ సపోర్ట్ పెట్టాల్సిన అవసరం కూడా పడవచ్చు. మోస్ట్లీ ఇది నేను క్యాజువాలిటీ డ్యూటీస్ చేసేటప్పుడు ఎక్కువగా ఇలాంటి కేసులు వస్తూ ఉంటారు. ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్కి ఎక్కువగా స్కార్పియన్ స్టింగ్ ఉందనేసి. సో వాళ్ళకి కొంచెం హిస్టరీ అడిగేసి నార్మల్ పెయిన్, స్వెల్లింగ్ ఇవి ఉన్నట్టయితే ఇంజెక్షన్ ఇచ్చి పంపించేస్తూ ఉంటాము. చాలా వరకు తగ్గిపోతాయి. డేంజరస్ స్పీషీస్ అయినట్టయితే ఇలాంటి కొన్ని లైఫ్ థ్రెటనింగ్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయన్నమాట. మీరు దాన్ని చూసినట్టయితే ఇది తేలు కుట్టడం వల్ల అని తెలుస్తుంది, లేకపోతే ఎందుకు అని తెలియదు కదా. ఇఫ్ ఇంకా చిన్నపిల్లలు అయినట్టయితే వాళ్ళు ఏం చెప్పలేరు. సో ఎప్పుడైనా పొలాలకి పిల్లల్ని తీసుకెళ్లేటప్పుడు కానీ, ఇంటి పరిసరాల్లో చెత్త, దుమ్ము ఇలాంటివి ఎక్కువ లేకుండా ఉన్నట్టు చూసుకున్నట్టయితే మనం ఇలాంటి వాటికి ఎక్స్పోజ్ కాకుండా ఉంటాము. ఇన్ కేస్ బయటికి వెళ్ళి ఏదైనా పని చేస్తున్నారు అనుకోండి, చాలా మొత్తం బాడీ మొత్తం కవర్ చేసేలాగా బట్టలు వేసుకోండి, గ్లవ్ వేసుకోండి. ఎక్కడైనా చేతులు పెట్టేటప్పుడు గడ్డికి వస్తుంటే అప్పుడు గ్లవ్ వేసుకోవడం, సాక్స్లు ఇలాంటివి వేసుకుని మొత్తం బాడీ ప్రొటెక్టివ్ గా క్లాత్స్ వేసుకోండి. ఇంకా ఎక్కడైనా డార్క్ ప్లేస్ ఉందనుకోండి, ఎక్కడైనా చీకటిగా ఉంటే అలా వెళ్ళిపోవడము, అక్కడంతా చేతులు పెట్టేయడము ఇలాంటివి చేసినట్టయితే ఇఫ్ ఇన్ కేస్ అక్కడ తేళ్ళు, పాములు ఇంకా ఏవైనా ఉండొచ్చు కదా. సో మనం జాగ్రత్తగా ఉండాలి. ఇంట్లోకి ఏదైనా దారులు, హోల్స్ పెట్టుకుంటాం కదా మనం నీళ్లు పోవడానికి, అలాంటి దారి ఏదైనా ఉంటే వాటిని, ఆ హోల్స్ని కవర్ చేసుకోవడము, ఏమి రాకుండా. తేళ్ళనే కాదు, పాములు, పురుగులు ఏమైనా రావచ్చు. తేలు కుట్టినప్పుడు ఆ లోకల్ ఏరియాలో పెయిన్, స్వెల్లింగ్, లోకల్ ఇరిటేషన్ ఇవంతా ఎక్కువగా ఉంటాయి. దాంతోపాటు అబ్డామినల్ క్రాంప్స్ అంటే కడుపులో నొప్పి, వామిటింగ్స్, లూజ్ స్టూల్స్ అవ్వడము, తలనొప్పి రావడము ఇలాంటి లక్షణాలు కూడా కనిపించవచ్చు. చాలా ఎక్కువ అయిపోయినట్టయితే హెడేక్, వామిటింగ్, ఫీవర్ విత్ చిల్స్ అండ్ ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది వెరీ సీరియస్ అయినట్టయితే. అండ్ చిన్నపిల్లల్లో ఎక్కువ సీరియస్ అయ్యేకి ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి తొందరగా హాస్పిటల్కి, ఎంత ఫాస్ట్గా వీలైతే అంత ఫాస్ట్గా హాస్పిటల్కి వెళ్ళినట్టయితే వాళ్ళు సపోర్టివ్ ట్రీట్మెంట్ ఇస్తారు. సో తొందరగా తగ్గిపోతుంది. ఇన్ కేస్ మనం చూసినట్టయితే మనకు కుట్టింది తేలే అనేసి ఎవరికైనా తెలిసినట్టయితే దాన్ని తొందరగా సోప్ వాటర్తో క్లీన్ చేయాలి. ఏదైనా కుట్టినప్పుడు ఇలా చేస్తే బెటర్. ఇఫ్ కుక్క కరిచింది అనుకోండి, ఖచ్చితంగా వాటర్ సోప్తో, అది కూడా వాటర్ ఎలా, ఒక బకెట్లో వాటర్ తీసుకొని అఫెక్టెడ్ ఏరియా పెట్టి కడగడం కాదు, ఫ్లో అవుతున్న వాటర్లో కడగాలి. అంటే ఎదర ట్యాప్లో కావచ్చు, లేదంటే జగ్తో ఇంకొకరు నీళ్లు పోస్తుంటే అలాగా కడుక్కోవాలి. సోప్తో పాటు ఐస్ కంప్రెషన్ పెట్టుకోవాలి. అండ్ తొందరగా హాస్పిటల్కి వెళ్ళినట్టయితే వాళ్ళు పెయిన్ తగ్గడానికి పెయిన్ కిల్లర్స్ ఇస్తారు. అండ్ ఏ ఏరియా అయితే మనకి ఎఫెక్ట్ అయిందో, ఎదురు కాలు, అరచేయి ఎత్తి పెట్టుకోవాలన్నమాట. ఈ ప్రాబ్లంలో అనే కాదు, ఈవెన్ పాము కరిచినప్పుడు అఫెక్టెడ్ ఏరియా స్వెల్ అవుతుంది. మామూలుగా కూడా మనకి దేనికైనా కాళ్ళు ఆచాయి అలా అంటే అప్పుడు కాళ్ళ కింద తలగడ పెట్టుకోవాలి, కొంచెం హైట్లో పెట్టుకోవాలి. చేయి వాచిందంటే చేయి కింద కొంచెం హైట్ పెట్టాలి.
సో ఇలా హైట్ పెట్టి అఫెక్టెడ్ ఏరియా ఎలివేషన్లో పెట్టి ఉంచాలి. స్కార్పియన్ స్టింజ్ లైఫ్ థ్రెటనింగ్ కాకపోయినా కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. పిల్లల్లో ఇమ్యూనిటీ తక్కువగా ఉన్న వాళ్ళల్లో కొందరిలో ఎక్కువగా పెరిగిపోవచ్చు ప్రాబ్లం. సో జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.